హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, అదనమాట విషయం. ఎందుకు పోయింది, ఏంటి అనేది చెప్తాను. అండ్ యూట్యూబ్ రిలేటెడ్‌గా కూడా చెప్తాను. యూట్యూబ్ రిలేటెడ్‌గా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సింది కూడా చెప్తాను. ఇది వీడియో ఖచ్చితంగా లెంతీనే అవుతది, ముందే చెప్తున్నాను. కావాలంటే 1.5x స్పీడ్‌లో పెట్టుకోండి. లేదంటే అసలు వదిలేసైనా వెళ్ళిపోండి. అయితే ఇక్కడ ఒకటి చెప్తాను ముందు. మనకి మామూలుగా మన అల్గోరిథం ఎట్లా ఉంటది? మనం ఏ వీడియోస్ చూస్తే అవే చూపిస్తా ఉంటది కదా! అంటే మనం ఒక ఒక షార్ట్స్ చూస్తున్నామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ షార్ట్‌లో మనం ఏం చూస్తున్నామో ఎక్కువ టైం వాచ్ చేసామనుకోండి, ఓకే వీళ్ళకి ఈ కంటెంట్ నచ్చుతుంది అని చెప్పి ఎక్కువ అవే షార్ట్స్ వస్తా ఉంటాయి మీరు గమనిస్తే. రీల్స్ అయినా అంతే. ఆ విధంగా డిసెంబర్ వీకెండ్‌లో డిసెంబర్ మంత్ ఎండ్‌లో నేను చూసిన వీడియోస్ అన్నీ కూడా నా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి బాగా కలిసొస్తది అది ఇది అని చెప్పేసి, అంటే మనం ఒకటి చూసామంటే మొత్తం అదే వరుసగా అయ్యే వస్తా ఉంటాయి కదా! అయితే అందరూ ఒకటే ఇదనమాట. కొంచెం చెప్పే విధానంలో మార్పులున్నాయి గానీ బాగా కలిసొస్తది. బాగా ఇది జనవరి 15 తర్వాత నుంచి ఇంకా బాగా కలిసొస్తది అది ఇది అని చెప్పారనమాట. సరే నేను నమ్మను అంటే నమ్ముతాను. కానీ మన కష్టం లేకుండా కలిసి రావడం ఏమి ఉండదు కదా! ఊరికే నేను ఇలా కూర్చొని నాకు కలిసొస్తదంటే ఇలా కూర్చొని వెయిట్ చేస్తా ఉంటే ఏం కలిసి రాదు కదా! నేను ఏదో ఒకటి చేయాలి కదా కలిసి రావాలంటే. సో, నేనైతే అట్లాగే అనుకుంటాను. మనం కష్టపడకుండా ఏది ఊరికే రాదు. కొంతమందికేమో పట్టిందల్లా బంగారమే అది ఇది అని చెప్తా ఉంటారు. ఊరికే ఆళ్ళు ఏదన్నా పెన్సిల్ పట్టుకుని నాకు బంగారం అయిపోద్దంట అని కూర్చుంటే అవ్వదు కదా! ఏదో ఒకటి పని చేయాలి కదా మనం. ఏదో ఒకటి చేస్తేనే కదా కలిసొచ్చేది. సో, ఆ విధంగా ఆ డిసెంబర్ ఎండ్‌లో మొత్తం అంతా ఇయే చూసాను. తర్వాత బాగా కలిసొస్తదని చెప్పారు కదా! జనవరి 15 తర్వాత అని చెప్పారు మళ్ళీ డేట్‌తో సహా. ఆ తర్వాత జరిగినాయన్నమాట ఇదన్నీ. నేనొక్కదాన్నే ఫస్ట్ నాకు నెగెటివ్ జరిగింది. అయితే ఒకటి చెప్తానిక్కడ. అన్ని నెగెటివ్స్ జరిగినా గానీ, దాంట్లో నుంచి పాజిటివ్ ఏమైందనేది గూడా జెప్తాను. అంటే ఎందుకు కలిసొచ్చింది అనేది గూడా చెప్తాను నేను. ఫస్ట్ నేనిప్పటి వరకు బండి డ్రైవింగ్ అనేది ఒక 10 ఇయర్స్ నుంచి మోర్ దెన్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను పోలీస్‌కి అంటే ట్రాఫిక్ పోలీసులుంటారు గదా! సో, వాళ్ళకెప్పుడు నా అంతట నేనెప్పుడు ఇదవ్వల. అంటే లైక్ మా హస్బెండ్‌తో పాటు ఎళ్ళినప్పుడో ఎప్పుడో అట్లే ఎప్పుడన్నా ఇదవుతా ఉండేది. ఫస్ట్ టైము నేనొక్కదాన్నే వెళ్ళి పిల్లల్ని తీసుకొని ఎళ్తున్నాననమాట క్లాస్‌కి. నేను చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతానసల. అది డ్రైవింగ్‌లో అయినా, ఎందులో అయినా మన కోసమే కదా పెట్టింది రూల్స్ వాళ్ళు. మా చెల్లి వాళ్ళ అబ్బాయయితే ఎప్పుడన్నా సిగ్నల్ పడితే "ఏం రావట్లేదుగా పద పెద్దో ఎళ్ళిపోదాం" అంటాడు. అయినా సరే నేను కదలను. "నువ్వు నీ రూల్సు" అనేసి అంటా ఉంటాడనమాట. అంత స్ట్రిక్ట్‌గా ఉంటాను నేను. అది ఏ రూల్ అయినా నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఆ రోజు ఏమైందంటే రైట్ టర్న్ లేదంట. నేను 3-4 ఇయర్స్ నుంచి అదే రూట్‌లో వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఎవరు పట్టుకోలేదు. అంటే నాకసలు తెలీదు. ముందు ఎళ్ళకూడదన్న విషయం తెలీదు. లేదంటే ఎందుకెళ్తాం తెలిసి ఎళ్ళం గదా! ఆ రోజు ఉన్నారక్కడ. అయినా నేను ఎళ్ళిపోతున్నా మంచి దర్జాగా ఎళ్ళిపోతున్నాను. ఆపారు. ఆపి ఇటు రాకూడదన్నారు. ఇదేంటి 3 ఇయర్స్ నుంచి నేను ఇటే వస్తున్నాను. ఇప్పుడు రాకూడదంటారేంటి? బోర్డ్ ఏమన్నా కొత్తగా పెట్టారా అన్నా. కొత్తగా లేదంట. 6 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందంట. అది నాకు కనిపించలేదు బోర్డు. ఫస్ట్ బాగా కలిసొచ్చింది. అప్పుడు అదే గుర్తొచ్చింది. ఇదేంటి బాగా కలిసొస్తదన్నారు కదా! ఇదే కావాల్సి కలిసి రావడం అనుకున్నా. కానీ దాంట్లో నుంచి వచ్చిన పాజిటివ్ ఏంటి అంటే, ఇప్పుడు బెంగుళూరులో ఎట్లా ఉంటదంటే బోర్డ్స్ ఉంటాయి. కానీ ఎక్కువ మంది ఫాలో అవుతారు. కాకపోతే కొన్ని ఏంటంటే చిన్న చిన్న రోడ్స్‌లో వీటిల్లో అంత పట్టించుకోరు. జనరల్‌గా ఎళ్ళిపోతా ఉంటారు. మనమేముంది ఆ బోర్డ్స్ చూడకుండా ఆళ్ళెళ్తున్నారు కదా! అని ఎళ్ళిపోతాం జనరల్‌గా. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే బోర్డ్స్ చూడాలి కంపల్సరీ. ఆ బోర్డ్ ఉంది అటెళ్ళొద్దు అంటే అసలు చచ్చినా ఎళ్ళట్లేదు ఇంక. నేను రూల్ అంటే రూల్ కంపల్సరీ. ఇప్పుడు మన కోసమే కదా పెట్టింది. ఇప్పుడు ఒక రోడ్డుని వన్ వే పెట్టారు అంటే వన్ వేలో వెళ్తేనే సేఫ్టీ అనే కదా! సో, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మన పని మనం జేయాలి. సో, అదొక నెగెటివ్. అండ్ దాంట్లో నుంచి నేను నేర్చుకున్నది ఇది పాజిటివే కదా! ఒక రకంగా. సో, బోర్డ్స్ చూసి వెళ్తున్నానిప్పుడు. ఇదివరకు జనాలను బట్టి ఎళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు బోర్డ్స్ చూసి వెళ్తున్నాను. నేను పాజిటివ్‌గానే తీసుకున్నాను దాన్ని. కాపోతే ఫస్ట్ టైమ్ గాబట్టి పట్టుబడుతూ ఇదేంటి బాగా కలిసొస్తదన్నారు ఇప్పుడే బొక్కబడింది అనేసి అనిపించిందనమాట. ఇదొకటి. ఇంకోటి ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోకపోవడం అదంతా. సరే అదంతా వస్తూ ఉంటే తగ్గుతూ ఉంటే అదంతా పక్కన పెట్టేద్దాము. దాని తర్వాత ఇంకోటి ఈ ఇన్‌స్టాగ్రామ్ పోవడం. ఆ రోజు అది ఎందుకు పోయిందంటే అసల ఆ ఇన్‌స్టాగ్రాము మొన్న సంక్రాంతి టైంలో ఊరెళ్ళినప్పుడు పిల్లలందరితో కలిపి రీల్స్ చేశాననమాట. మనవాళ్ళు కూడా చూసారు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రీల్స్. ఒకటి బాగా ట్రెండింగ్‌లో ఉంటది కదా! ఎప్పుడు దుప్పట్లు వేసుకొని చేస్తారు. పెద్దవాళ్ళు చేశారు, పిల్లలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, ఆ రీల్ మా చెల్లి వాళ్ళ పాప ప్రొఫైల్‌లో పెట్టాననమాట. యాక్చువల్‌గా నా ప్రొఫైల్ పోయేది కాదు. ఆ ప్రొఫైల్ మా చెల్లి వాళ్ళ అమ్మాయి ప్రొఫైల్ కూడా తన పేరుతో ఉన్న ప్రొఫైల్ కూడా నా ఫోన్‌లో ఉందనమాట. మా చెల్లి ఫోన్‌లోనూ ఉంది. నా ఫోన్‌లో కూడా ఉందనమాట. 2 ఫోన్స్‌లోనూ మేనేజ్ చేస్తామనమాట ఇద్దరమును. అయితే ఇప్పుడు నేను ఆ ప్రొఫైల్‌లో వీడియో పెట్టి
ఆ ప్రొఫైల్ పోయిందనుకోండి, ఆ ప్రొఫైల్ నా ఫోన్లో లేదనుకోండి, నా ప్రొఫైల్కి ఏం ప్రాబ్లం అయ్యేది కాదు. నేను కొలాబరేషన్ ఇచ్చినా కానీ ఏం ప్రాబ్లం కాదు అది. ఎందుకంటే వీడియో నేను పెట్టలేదు కదా, జస్ట్ కొలాబరేషన్ పెట్టాను అంతే. సో కొలాబరేషన్ పెట్టడం వల్ల పోవడం కాదు ఇది, ఆ డివైస్ అది నా దాంట్లో ఉండడం వల్ల పోయిందనమాట. అయితే వాళ్ళ ప్రొఫైల్స్ వచ్చినాయి, నా ప్రొఫైల్ రాలేదు. అది ఎందుకు కూడా చెప్తాను. ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా ఒక ఇది ఉంది, స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని వచ్చి ఒక ఛానల్ పోయిందనుకోండి, మీరు అదే ఛానల్లో మీరు ఎన్ని ఛానల్స్ క్రియేట్ చేసినా కూడా స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అనే పోతాయి వరుసగా, లేదా సర్కమ్వెన్షన్ పాలసీ అని పోతాయి. ఎందుకు? ఆల్రెడీ బ్యాన్ అయింది ఆ డివైస్లో. మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే బ్యాన్ అయింది, ఇంకా మీరు ఆ డివైస్లో యూస్ చేయడానికి లేదు. కానీ యూట్యూబ్లో గ్యాప్ ఇస్తారు వాళ్ళు, కనీసం ఒక రోజన్నా గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా నా ఫోన్లో ఆ అకౌంట్ లాగిన్ అయి ఉంది, ఆ పాప అకౌంట్ లాగిన్ అయి ఉందన్నమాట. అది నేను చూసిన వెంటనే డిజేబుల్డ్ అని వచ్చేసరికి ఇమీడియట్గా నేను ఏం చేశానంటే, నా ప్రొఫైల్ ఇంకో డివైస్లో ఉంటుంది అనమాట. సో ఆ డివైస్లో ఉంటుందని చెప్పి ఈ డివైస్లో లాగౌట్ చేస్తాను. ఏది? నా అకౌంట్ని ఇమీడియట్గా స్విచ్ అకౌంట్ చేసి నా అకౌంట్ని లాగౌట్ చేస్తాను. లాగౌట్ చేయడం ప్రాబ్లం అయింది ఇక్కడ. మీకు అర్థమైందా? లాగౌట్ చేయకుండా ఉంటే ఆ డివైస్లో వచ్చేసేది. ఇప్పుడు మా చెల్లిది, వాళ్ళ పాపది 2 అకౌంట్స్ వచ్చేసినాయి, అకౌంట్స్ బ్యాక్ వచ్చేసినాయి. వాళ్ళు ఏం చేయలేరు అసలు, అంటే ఏం కదిలించలేదు. తనేమో బిజీగా ఉంది ఆ టైంలో, వదిలేసింది, ఇంటికి వెళ్ళిందో చూద్దాం అనుకుందంటే. సో ఈ సాయంత్రం వచ్చేపాటికి వచ్చేసినాయి అకౌంట్స్. నేనేం చేశాను, ఇక్కడ లాగౌట్ చేసేసాను కదా, అప్పటికే పోయింది. ఇక్కడ ఏంటంటే మనకి యూట్యూబ్కి దానికి డిఫరెన్స్ ఏంటంటే, యూట్యూబ్లో కొన్ని అవర్స్ అన్న గ్యాప్ ఉంటుంది, ఇక్కడ అవర్స్ గ్యాప్ లేకుండా ఆ డివైస్లో ఎన్నైతే ఉన్నాయో అన్నీ పోయినాయి. అది జరిగిందనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను ట్రై చేయొచ్చు, ఎందుకంటే నా సైడ్ మిస్టేక్ ఏం లేదు కదా. వేరే ఇప్పుడు అసలు ఇష్యూ వచ్చిన ప్రొఫైలే వచ్చేసింది వెనక్కి అంటే నా ప్రొఫైల్ కూడా వస్తుంది. నేను ఎందుకు ట్రై చేయట్లేదు అంటే, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాకైతే. లేదంటే కూర్చుని ఖాళీ అసలు ఉండదు, ఖాళీ ఇన్ కేస్ ఏమైనా దొరికినా కూర్చుని మంచిగా రీల్స్ చూసుకోండి. ఆ రీల్స్ ఎంత దరిద్రం అంటే నిజంగా టైం తెలీదు, అలా చూసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. మరి రీల్స్ చూడాలంటే ఫేస్బుక్ లో చూసుకోవచ్చు, యూట్యూబ్ లో చూసుకోవచ్చు కదా అని మీకు అనిపించవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఏంటంటే కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. సో నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఈ రోజు ఒక 10 వీడియోలు షూట్ చేసుకుంటున్నాను, 11 వీడియోలు షూట్ చేస్తున్నాను ఈ రోజు. ఒక్క రోజులో మొత్తం రాసుకున్నాను, ఎందుకంటే ఈ రీల్స్ గొడవ లేకపోవడం వల్ల. సో మొత్తం నేను ఏ టాపిక్స్ చెప్పాలి ఏంటి అనేది మొత్తం రాసుకున్నాను. తమ్నైల్స్ కూడా చేసి పెట్టుకున్నా. 11 వీడియోస్కి అవ్వలేదు, 7 వీడియోస్కి తమ్నైల్స్ కూడా అయిపోయినాయి అనమాట ఆల్రెడీ. సో అంత టైం దొరికింది అనమాట. అంటే నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నానో చూడండి. టైం లేదు అనుకుంటూనే ఒక్కసారి పట్టుకుని కూర్చున్నామంటే చాలా దరిద్రం స్టార్ట్ అంతే. నేను అందుకే దానికోసం కూడా టైం స్పెండ్ చేయదలుచుకోవాలి. ఇప్పుడు నేను ట్రై చేస్తే వస్తుంది, ఎలాగోలా ట్రై చేయొచ్చు. వాడిని ఎట్టగొట్ట పట్టుకుని అయినా సరే మనం ట్రై చేయొచ్చు. కానీ 17,000 ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఎలాగో పెద్ద దాన్ని యూజ్ చేసేది ఏం లేదు. ఓన్లీ మన యూట్యూబర్స్ కోసం డౌట్స్ కోసమే యూజ్ చేస్తాను అనమాట దాన్ని. సో ఇంకా ఈ డివైస్లో నేను ఇంకోటి క్రియేట్ చేసినా కూడా చాలా మంది క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నారు. మళ్ళీ నేను క్రియేట్ చేసినా కూడా మళ్ళీ పోతుంది. సో ఎందుకు వచ్చింది గొడవ, అంత బాధ ఏం వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతానికి మెసెంజర్ ఉంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను అనమాట. సో అది. అండ్ ఇక నుంచి మానిటైజేషన్ కంప్లీట్ ప్రాసెస్ కోసం వచ్చే వాళ్ళకి మాత్రం నా వాట్సాప్ నెంబర్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. యూట్యూబ్ కోసం సపరేట్గా తీసుకుని దాన్ని ఇద్దామని అయితే అనుకుంటున్నాను, మానిటైజేషన్ కంప్లీట్ ప్రాసెస్కి. ఎందుకంటే అది కొంచెం ఎక్కువ కాంటాక్ట్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి మెసెంజర్లో అన్నిసార్లు ఇట్లాగే ఏమైనా ఇష్యూ వచ్చినా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇది ఇట్లా జరగడం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, వీడియోస్ చాలా మంది చూడట్లేదు అన్న విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే నేను మానిటైజేషన్ ప్రాసెస్ రీయూజ్డ్లు చాలా మందికి రిజాల్వ్ చేసే మధ్యలో ఉన్నాయి. కొంతమంది కాంటాక్ట్ అయ్యారు రీయూజ్డ్ వాళ్ళు కూడా, ఇంకా కొంతమంది రాలేదు, కాంటాక్ట్ అవ్వలేదు. మేబీ ఆ వీడియో చూసన్నా ఏమన్నా కాంటాక్ట్ అవుతారేమో చూడాలి. అండ్ ఇంకోటి, ఆ రోజు కాదు, ఒక 2 days తర్వాత మెయిల్స్ పెట్టాను అందరికి. 125 మెంబర్స్కి మెయిల్ ఐడీస్ ఉన్నాయన్నమాట నా దగ్గర. మిగతా అంటే ఇంకా ఉన్నాయి, ఒక 140 to 150 వరకు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ వచ్చారు, కాంటాక్ట్ అయ్యారు ఆల్రెడీ. 125 మెంబర్స్కి మెయిల్స్ చేశాను నేను. ఇలా నా ఇన్స్టాగ్రామ్ పోయింది, మీరు నాకు పలానా ఫేస్బుక్లో మెసేజ్ పెట్టండి, అక్కడ నేను రెస్పాండ్ అవుతాను అని చెప్పి మెసేజెస్ పెడితే అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మెసేజెస్ పెట్టారనమాట. వాళ్ళల్లో కొంతమంది నిజంగా నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ పైన నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాము అనేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, వీడియో చూడకపోయినా కానీ. కొంతమంది వీడియో చూసి కాంటాక్ట్ అయ్యారు. అండ్ కొంతమంది భయపడిపోయారంట, అసలు ఏమైపోయిందో ఏంటి, ఇట్లా బ్లాక్ చేసేసాను అనుకుని భయపడిపోయారంట కొంతమంది. అండ్ అప్పటికప్పుడు నేను ఒక వర్క్ చేస్తున్నాను, అది పోయిన టైంలో ఒకళ్ళు
అసలు ఆన్‌లైన్‌లోనే ఉన్నాం అప్పుడు. వాళ్ళు పాన్ కార్డ్ పంపించడమో ఏదో చేయబోతున్నారు. ఈలోపు ఇది పోయిందనమాట. పోయేసరికి వాళ్ళకి టెన్షనొచ్చేసి నేను లాగిన్ చేసుకొనున్నా వాళ్ళ అకౌంట్ ఇక్కడ. ఇమ్మీడియేట్‌గా పాస్వర్డ్ చేంజ్ చేసేసారు. కానీ చేయడం మంచిదే. ఏమో చెప్పలేం గదా! సో, పాస్వర్డ్ చేంజ్ చేసేసారనమాట. తర్వాత మళ్ళీ పోస్ట్ పెట్టాను. ఇమ్మీడియేట్‌గా పోస్ట్ పెట్టాను. వీడియో గూడా పెట్టాను. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ వచ్చి అన్నీ ఇచ్చారు డీటెయిల్స్ అన్నీ. మళ్ళీ చేశాననమాట. ఇక నెక్స్ట్ ప్రాసెస్ చేశాననమాట. సో, అట్లా జరిగింది ఆ రోజు. సో, ఇది యూట్యూబ్ పరంగా ఎందుకు చెప్తున్నానంటే స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని ఛానెల్స్ పోయిన వాళ్ళు ఆ డివైస్‌లో వేరేది అసలు పెట్టకండి. వేరే డివైస్‌లోనే పెట్టండి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకేమన్నా వచ్చినా కూడా ఛానెల్ రిమూవ్డ్ అనేసి వస్తది. యూట్యూబ్‌లో మీరు స్విచ్ అకౌంట్ క్లిక్ చేసి చూస్తే. అట్లా ఏమన్నా ఉంటే గనక అవి ఖచ్చితంగా మీ ఫోన్‌లో నుంచి రిమూవ్ చేసేయండి. మరీ ఇన్‌స్టాగ్రామ్ లాగా ఇమ్మీడియేట్‌గా పోదు గానీ కొంచెం టైం ఉంటది. సో, మీరు కంపల్సరీ అదైతే ఫోన్‌లో నుంచి రిమూవ్ చేయాలి. లాగౌట్ చేయడం కాదు. ఫోన్‌లో నుంచి రిమూవ్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఏ ఫోన్‌లో అయినా గూగుల్ ఉంటది కదా! అదే సెట్టింగ్స్ ఉంటాయి కదా! ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత యూజర్స్ అండ్ అకౌంట్స్ అని ఉంటది. సో, ఆ అకౌంట్స్‌కి వెళ్ళి మీరు ఏ అకౌంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి జస్ట్ రిమూవ్ అకౌంట్ క్లిక్ చేస్తే సరిపోతుందనమాట. ఇది విషయం. మీకు అర్థమైంది కదా! ఇట్లాంటి రూల్స్ అన్నీ ఏ సోషల్ మీడియాలో అయినా ఒకటే. ఒక ప్రొఫైల్ పోయింది ఒక డివైస్‌లో అంటే ఆ డివైస్‌లో మనం ఇంకో ఛానెల్ పెట్టడానికి లేదు అది ఉండగా. అది కంప్లీట్‌గా తీసేసి మొత్తం ఫోన్‌ని రీసెట్ చేసి పెట్టుకోవడం బెటర్ అనమాట. సో, ఇలా మొత్తానికి 2026 బాగా కలిసొస్తదన్నదానికి నిజంగానే ఇది ఇన్‌స్టాగ్రామ్ పోవడం కూడా చెప్పాను కదా! నాకు బోలెడంత టైం కలిసొచ్చింది. ముందు స్ట్రెస్ తగ్గిందనమాట కాస్త. ఎందుకంటే ఈ డౌట్స్ చాలామంది అక్కడ అడుగుతా ఉంటారు. ప్రస్తుతానికి ఇంకా రాలేదు ఇక్కడి వరకు కూడా. కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ అడుగుతున్నారు. అది అంత ఈజీగా ఉండదు. ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది అంత ఈజీగా అయితే ఉండదు. ఎవరికి వాళ్ళు ఏంటంటే మేమే కదా డౌట్ అడుగుతున్నాం ఎందుకు రిప్లై ఇవ్వరు అనుకుంటారు గానీ అండ్ కొంతమందేమో వేరే టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని వచ్చి నా దగ్గర చెప్పడం. అది కరెక్ట్ కాదు. ఎవరి పద్ధతి వాళ్ళదే. ఇప్పుడు వాళ్ళు అడిగారు మీకు ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాళ్ళు డబ్బులు అడిగారు. అట్లా చెప్పడం ఎందుకు అసలు? ఇప్పుడు నాకు టైం ఉంటే నేను ఖచ్చితంగా ఫ్రీగానే రిప్లై ఇస్తా. ఒక్కొక్కసారి విసుగొచ్చేస్తది అసలు నిజంగా. అయన్నీ తగ్గినాయనమాట. ఇప్పుడు మేబీ హెల్త్ సెట్ అవ్వాలని ఇట్లా అయ్యిందేమో అనేసి కూడా అనిపిచ్చింది. అఫ్‌కోర్స్ మళ్ళీ అందరూ వస్తారు. కానీ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో డౌట్స్ కోసం అనైతే అనిపిచ్చింది. ఒకళ్ళైతే "అక్క ఎంత మిస్ అయిపోయానోనక్క నీ వాయిస్" అంట ఇన్‌స్టాగ్రామ్‌లో. ఆవిడ రోజు డౌట్స్ అడుగుతూనే ఉంటారు ఇన్‌స్టాలో. వచ్చారు ఇక్కడ ఫేస్‌బుక్‌లో ఇప్పుడు అడుగుతున్నారనమాట. సో, ఆ విధంగా కొంతమంది బాగా వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు డౌట్స్ కోసమే. నా వాయిస్ కోసం కాదు డౌట్స్ కోసం. ఇదనమాట అందుకు పోయింది. అసలు ఫీల్ అవ్వకుండా లేను అనేం లేను గానీ 17,000 ఫాలోవర్స్ ఉన్నారు అందులో. 17,000 ఫాలోవర్స్ రావాలంటే ఎంత కష్టం. ఏదో ఒక 2 వీడియోలు వైరల్ అయ్యి వచ్చిన ఫాలోవర్స్ అనమాట వాళ్ళందరూ గూడా. సో, సర్లే పోతే పోయింది మంచికే అనేసి ఇంకా వదిలేసాననమాట. ఇంకా మరి క్రియేటర్స్ కోసమన్నా క్రియేట్ చేయొచ్చు కదా! మీరు ఇన్‌స్టాగ్రామ్ వేరే డివైస్‌లో అనేసి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ నేను క్రియేట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఇన్‌స్టాగ్రామ్ కంటే ఫేస్‌బుక్కే ఉపయోగం క్రియేటర్స్‌కి. ఎందుకంటే మీరు ఏ వీడియోస్ అయితే దీంట్లో పెడుతున్నారో మన యూట్యూబ్‌లో సేమ్ అవే వీడియోస్ మీరు ఫేస్‌బుక్‌లో పెట్టొచ్చు. అండ్ ఫేస్‌బుక్‌లో కూడా మానిటైజేషన్ కూడా ఉంటది. లాంగ్ వీడియోస్‌కి మానిటైజేషన్ ఉంటది. షార్ట్స్‌కి కూడా మానిటైజేషన్ ఉంటుంది. సో, ఆ విధంగా అయినా మీరు ఫేస్‌బుక్‌లో ఓపెన్ చేస్తారు. పేజెస్ క్రియేట్ చేస్తారు. మీ వీడియోస్ పోస్ట్ చేస్తారు అనేసి అనుకున్నాననమాట ఇంకా. అలాగే ఇంకోటేంటంటే యూట్యూబ్ పరంగా చూసుకుంటే మీరు అనవసరమైన మెయిల్ ఐడీస్ అన్నీ మీ ఫోన్‌లో ఉంచకండి. అంటే ఇప్పుడు కొన్ని ఫోన్స్‌లో చూస్తాను వాళ్ళ ఛానల్ మెయిల్ ఐడీతో పాటు ఇంకో 7, 8, 10 ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ నేను కూడా డిలీట్ చేస్తాను. ఈ స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని వచ్చిన తర్వాత నేను ఎన్ని ఛానెల్స్ అయితే పెట్టానో ఊరికే సరదాగా మనకు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది కదా! అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అలా క్రియేట్ చేసిన ఛానెల్స్ బోలెడన్నున్నాయి. ఇప్పుడు ఆ ఛానెల్స్‌కి ఏమన్నా స్పామ్ అండ్ డిసెప్టివ్ అని వచ్చి డిలీట్ అయినాయి అనుకోండి, నా మిగతా ఛానెల్స్ అన్నిట్లికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో, బోలెడన్ని అకౌంట్స్ ఉండే నా ఫోన్‌లో కూడా ఇదివరకు. మొత్తం అన్నీ తీసేసి ఓన్లీ ఛానెల్‌కి సంబంధించినవి మాత్రమే ఉంచాననమాట. సో, మీరు అవన్నీ కూడా తీసేయడం బెటర్. ఓన్లీ ఛానెల్ ఎందుకంటే మీకు ఛానెల్ లేకపోయినా కూడా ఆ మెయిల్స్‌కి కూడా వస్తది. ఒకళ్ళకి ఇట్లాగే అయింది. మొత్తం 7 అకౌంట్స్ ఉంటే ఛానెల్ లేని దానికి స్పామ్ అండ్ డిసెప్టివ్ వచ్చిపోయి దానివల్ల మిగతా మొత్తం అన్నీ పోయినాయి. ఛానెల్స్ అన్నీ గూడా. సో, అట్లా ఉంటదనమాట. సో, మీరు అన్నన్ని మెయిల్ ఐడీస్ కాకుండా మీ ఫోన్‌లో ఓన్లీ మీ పర్సనల్ ఏదన్నా ఉంటే అది ఉంచుకోండి. ఒక ఛానెల్ మెయిల్ ఐడీ అంతే. ఇంక అంతకంటే ఎక్కువేవి ఉండనివ్వకండి. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను.